ఇప్పుడు జనసేన పార్టీ అంటే మహిళకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అలానే వీర మహిళల పేరుతోటి డిప్యూటీ సీఎం గారు వాళ్ళకి చాలా గౌరవం ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక ఎమ్మెల్యే, యంగ్ ఎమ్మెల్యే, మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచినటువంటి అరవ శ్రీధర్ సంబంధించి ఈ యొక్క వీడియోని ఏ విధంగా చూడాలి? వైసీపీ ముఖ్యంగా దీన్ని ఏ విధంగా చూస్తుంది? నమస్తే అండి. ఇప్పుడు జనసేన పార్టీ అంటే వీర మహిళలకి బాగా గౌరవం ఇస్తారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఓకే, కానీ మన అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ అధినేత ఎలా ఉన్నారు ఏంటి అనేది ముందు మనం చూస్తే, వాళ్ళ అధినేత బట్టే వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ రకంగా ఉంటారనేది మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే పర్సనల్ ఇష్యూస్ జోలికి వెళ్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరన్నా ఏదన్నా మాట్లాడినప్పుడు, అదేంటి ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడటం తప్పు కదా, అలా మాట్లాడకూడదు కదా అని చెప్పి మాట్లాడేవారు. సరే, ఇప్పుడు ఎవరి వ్యక్తిగత విషయాలు, ఎవరి వ్యక్తిగత వ్యవహారాలు ఓకే కాదనం, కానీ దాన్ని ఆసరాగా చేసుకుని ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేయడం మూలంగానే ఈ రోజున వాళ్ళు అధికారంలోకి వచ్చారు అనేది ఈ రాష్ట్రం అంతా కూడా, యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఆలోచిస్తున్న విషయం. ఈ రోజున ఇది కూటమి పరిపాలన లాగా లేదు, కేవలం కీచకుల పరిపాలన లాగా మాత్రమే ఉన్నది. ఇందులో ముఖ్యంగా మనం ఈ 19 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎన్నో దారుణమైన సంఘటనలు, మహిళల మీద అఘాయిత్యాలు, బాలికల మీద అఘాయిత్యాలు, రేపులు, మర్డర్లు జరిగిన సంఘటనలు కోకొల్లదు. అసలు ఎంత దారుణంగా జరుగుతున్నా సరే ఈ రాష్ట్రానికి ఒక మహిళ, వంగలపూడి అనిత గారు హోంమంత్రిగా ఉండి ఈ రోజున ఈ క్షణం వరకు కూడా ఒక బాధితురాలు, నాకు ఈ రకంగా ఒక ఎమ్మెల్యే అన్యాయం చేశాడు, ఈ ఎమ్మెల్యే ఇలా నన్ను ఇబ్బంది పెట్టి నా పైన అత్యాచారం చేసి నన్ను ఇలా వాడుకున్నాడు అని చెప్పి ఒక మహిళ మాట్లాడినా సరే రాష్ట్ర హోంమంత్రిగా మరో మహిళ ఉండి కనీసం స్పందించకపోవడంతో ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిపాలన జరుగుతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు మాట్లాడారు జనసేన పార్టీ వీర మహిళలకి ఎంత గౌరవం ఇస్తుంది, వాళ్ళందరూ కూడా ఈ రకంగా చేయడం అనేది మీ పార్టీ ఏం భావిస్తుంది అని చెప్పి. అసలు మీకు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జనసేన పార్టీ వాళ్ళు కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ మాట్లాడింది ఏంటంటే, అంబటి రాంబాబు గారి గురించి కానీ, లేదా మా పార్టీలో ఇప్పుడు లేరు అవంతి శ్రీనివాస్ గారు, ఆయన గురించి కానీ, లేదా గోరంట్ల మాధవ్ గారి గురించి కానీ, ఎమ్మెల్సీ అనంతబాబు గారి గురించి వీళ్ళు గంట అరగంట లేకపోతే న్యూడ్ వీడియోల గురించి ఇలా మాట్లాడారు. ఎక్కడైనా సరే ఈ 4 సంఘటనలలో ఏ ఒక్క మహిళ అయినా సరే బయటకు వచ్చి నన్ను పలానా వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ, లేదా అనంతబాబు గారు కానీ, అవంతి శ్రీనివాస్ గారు కానీ, లేదా గోరంట్ల మాధవ్ గారు కానీ నన్ను ఇలాగ ఇబ్బంది పెట్టారు, నన్ను లైంగికంగా వాడుకున్నారు, నా పైన అత్యాచారాలు చేశారు, ఇన్ని సంవత్సరాలుగా లేదా ఇన్ని నెలలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారని చెప్పి ఒక్క మహిళ మాట్లాడిన సంఘటన మీరు ఇప్పటి వరకు చూపించగలరా? ఎక్కడా కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అక్రమంగా, అన్యాయంగా అటువంటి ఫేక్ ఆడియోలు, వీడియోలు ఆ రోజు రిలీజ్ చేసి వీళ్ళు ఆనందం పొందారు తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేశారు తప్ప, ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజున కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంబటి రాంబాబు గారు ఆ మహిళ ఎవరో బయటకు వచ్చి ఆ మహిళతోటి మాట్లాడించండి అని చెప్పి క్లియర్ గా అడిగారు. అలాగే గోరంట్ల మాధవ్ గారు అడిగారు, నాది అది ఫేక్ వీడియో, నాది ఎవరో ఆ మహిళను తీసుకొచ్చి బయటకు వచ్చి మాట్లాడించమని చెప్పి క్లియర్ గా అడిగారు. కానీ ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు, మనందరం కూడా డైరెక్ట్ గా వీడియోల్లో చూసాం, ఆ మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడితే ఆవిడని ఏం చేస్తారు అని చెప్పి హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం. అలాగే ఎమ్మెల్యే మన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారు రైల్లో వెళుతూ ఒక మహిళతోటి వికృతంగా చేస్తున్న చేష్టలు వీడియోల ద్వారా మనం వైరల్ అయిన సంగతి కూడా మనం చూసాం. అలాగే జనసేన నాయకుడు కిరణ్ రాయల్, అసలు అతను ఒక లక్ష్మి అనే మహిళతోటి అతను నడిపిన వ్యవహారాలు, ఆ తర్వాత ఆమె మీదే కేసులు పెట్టి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ తర్వాత రాజీ చేసుకున్న సంఘటనలు కూడా చూసాం జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్. ఆ తర్వాత గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర, అతను కూడా ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోయిన వీడియోను చూసాం. అలాగే అదే గుంటూరు జిల్లాకు చెందిన
మాజీ బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ కూడా ఇలాగ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీడియోలు వైరల్ అయినాయి. ఈ రకంగా కూటమిలో ఏ పార్టీ వాళ్ళు తక్కువ కాదు అన్నట్లుగా ప్రతి పార్టీ నాయకుడు కూడా మహిళల మీద ఇటువంటి అఘాయిత్యాలు చేస్తూ మేమేదో శుద్ధపోసలం సాంప్రదాయంలో సుబ్బిలం ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేశారు తప్ప వీళ్ళెవ్వరికీ కూడా మహిళల మీద గౌరవం లేదు అనేది ఈ సంఘటనల మూలంగా మనందరికీ కూడా అంటే రమేష్ గారు, ఇది వైసీపీ పార్టీ ముఖ్యంగా ఆ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు హనీ ట్రాప్ అనే విధంగా వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు అనేది ఇప్పుడు జనసేన నుంచి వచ్చినటువంటి మాట. దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళ చేతిలో మొత్తం పోలీస్ వ్యవస్థ ఉన్నది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు హనీ ట్రాప్ చేశారు, ఎవరు ఆ నాయకుడు ఈ మహిళని ఆ అరవశ్రేధర ఎమ్మెల్యే దగ్గరికి పంపించి ఈ హనీ ట్రాప్ కు పురుగొల్పారు అనేది వాళ్ళు నిరూపించవచ్చు కదా. ఇప్పటి వరకు కనీసం హోంమంత్రి గారు ఇది హనీ ట్రాప్ జరిగింది, మేము దాని మీద పూర్తి స్థాయి విచారణ చేస్తామని చెప్పి హోంమంత్రి గారు ఎక్కడ ప్రకటించిన దాఖలాలు లేవు. కనీసం వాళ్ళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి వచ్చి ఆ ఎయిర్పోర్ట్ లో ప్రెస్ వాళ్ళు అడుగుతుంటే మోహన్ దాస్ చాటేసుకుని వెళ్ళిపోయి కారు ఎక్కిన పరిస్థితి. మీరు ఇవన్నీ కూడా హనీ ట్రాప్లు ఇవన్నీ మాట్లాడుకోవడానికి పనికొస్తాయి తప్ప క్లియర్ గా ఈ రోజు ఇప్పుడు ఒక గంట క్రితం కూడా అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టింది. ఇంకో వీడియో కూడా రిలీజ్ చేసింది అమ్మాయి. ఎవరు ముక్కా రూపానంద రెడ్డి గారు టీడీపీ ఇన్ఛార్జ్ తోటి ఈ ఎమ్మెల్యే ఆ ఇన్ఛార్జ్ గారిని చూపిస్తూ నేను మీటింగ్ లో ఉన్నాను అని చెప్పి ఈ అమ్మాయి వీడియో కాల్ లో మాట్లాడుతున్న వీడియో కూడా రిలీజ్ చేసింది. అది కూడా డీప్ ఫేక్ వీడియోనేనంటారా, అది కూడా ఏ వీడియోనేనంటారా? ఇవన్నీ కూడా అభూత కల్పనలు. వాళ్ళని కాపాడుకోవడం కోసం జనసేన పార్టీ కానీ లేదా టీడీపీ పార్టీ కానీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. అంటే రమేష్ గారు, ఇప్పుడు ఈ అమ్మాయి మీద ఆల్రెడీ వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి జనవరి స్టార్టింగ్లోనే ఫస్ట్ వీక్లోనే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్తున్నారు. అంటే ముందే బేరసారాలు చేసి 25 కోట్ల రూపాయలు కావాలని అడిగింది, అది మేము ఇవ్వకపోవడం వల్లే ఈ విధంగా చేస్తుంది అంటున్నారు. ఇది ఒక బ్లాక్మెయిల్ రాజకీయం కాదంటారా? సార్, ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసింది 25 కోట్లు ఒక ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఇందాక ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పింది, నేను నా విషయంలో ఇలా జరిగిందని చెప్పి నేను ఓఎస్డి ఎవరు పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డి అంట తాళ్ళేరు శ్రీరామ్ గారు ఎవరు ఆయన నాతోటి కూడా మాట్లాడారు. ఆ తర్వాతే వాళ్ళ పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి ఇటువంటి అక్రమ సంబంధాలు వీటి మీద మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు చేసిన వ్యవహారం తప్ప ఈ అమ్మాయి ప్రీ ప్లాన్డ్ గా నిజంగా చేసిందే అనుకుందాం సార్. మీరు చెప్పిన లేదా జనసేన పార్టీ వాళ్ళు చెప్పిన దాన్ని మనం నిజమని అనుకుందాం. అలాంటప్పుడు ఈ అమ్మాయి మీద మొన్న జనవరి వరకు ఈ అమ్మాయి సంవత్సరంన్నరగా జరుగుతున్న అని చెబుతుంది. ఈ వీడియోలు ఏ రోజున తీశారు ఏంటి అనేది రేపు పొద్దున ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే డేట్ టైం తోటి సహా వచ్చేస్తాయి. మరి ఇవన్నీ కూడా మనం నిరూపించగలనని చెప్పి అమ్మాయి అంత ధీమాగా చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఫేక్ అని చెప్పి ఎలా మాట్లాడతారు, హనీ ట్రాప్ అని ఎలా మాట్లాడతారు? డబ్బులు నిజమే, వీళ్ళు సైలెంట్ చేసుకోవడం కోసం. ఎందుకంటే కిరణ్ రాయల్ విషయంలో ఆ సైలెంట్ చేసిన విషయాన్ని కూడా మనం చూసాం. సో ఈ రకంగానే ఈ అమ్మాయిని కూడా ఎలాగోలాగా సైలెంట్ చేయాలని చెప్పి వీళ్ళు బేరసారాలకు వెళ్ళి ఉండొచ్చు. ఆ అమ్మాయి డిమాండ్ చేసి ఉండొచ్చు. అంటే తాతంశెట్టి నాగేంద్ర గారు రిలీజ్ చేసిన ఆడియో బట్టి మరి ఇదే అమ్మాయి అదే తాతంశెట్టి నాగేంద్ర ఈ అరవా శ్రీధర్ అనే వ్యక్తి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే చెట్టుకు చీరగట్టినా సరే వెళ్ళి వాటేసుకుంటాడు అని చెప్పి మాట్లాడిన రిలీజ్ చేసింది. ఇంకో 2 ఆడియోల్ని ఈ అమ్మాయితోటి మాట్లాడిన ఆడియోల్ని రిలీజ్ చేసింది. అందులో క్లియర్ గా తాతంశెట్టి నాగేంద్ర ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి 25 కోట్లు డిమాండ్ చేసింది అని చెప్పి చెబుతున్నాడో ఆ తాతంశెట్టి నాగేంద్ర గారు క్లియర్ గా అమ్మాయితోటి మాట్లాడాడు. ఈ ఎమ్మెల్యే ఎలాగే ఉన్నాడమ్మా, ఎవరైనా ఇన్స్టాలోనో ఎక్కడన్నా మీరు యంగెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పి మెసేజ్ పెడితే చాలు వాళ్ళ మీద వాళ్ళకి ఫోన్లు చేయడం లేదా వాళ్ళకి మెసేజ్ చేయడం ఈ రకంగా చేస్తున్నాడు. మా అబ్బాయి ద్వారా నాకు ఈ విషయాల సంగతులు తెలిసినాయి, నేను కూడా అదేదో హ్యాక్ అయిందని చెప్పి మా అబ్బాయికి కూడా అబద్ధం చెప్పాను నేను అని చెప్పి క్లియర్ గా ఇదే జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడిన మాటలను కూడా ఆ అమ్మాయి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడా కూడా ఇది తప్పు జరిగింది, ఈ ఎమ్మెల్యేని మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం, లేదు ఇతని మీద చర్యలు తీసుకుంటున్నాం, ఇతని మీద కేసు నమోదు చేసి
ఆ అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పి వీళ్ళు ఎక్కడా కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. నిజంగా ఒక విషయం సార్, నిజంగా ఆ అమ్మాయిదే తప్పని అనుకుందాం. తప్పైనప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మీడియా వాళ్ళు అడిగారు కదా, అడిగినప్పుడు నిజానిజాలు ఏంటో మేము విచారణ జరిపి పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత దాని మీద నేను స్పందిస్తాను, మా ఎమ్మెల్యేది తప్పైతే నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పలేకపోయారండి? ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదండి. ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏమని రిలీజ్ చేశారు? పార్టీ కార్యక్రమాలు విచారణ జరిగే వరకు పార్టీ కార్యక్రమాలకి ఎమ్మెల్యే దూరంగా ఉండాలని చెప్పి రిలీజ్ చేశారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే రేపు పొద్దున విచారణ జరిగిన తర్వాత ఎమ్మెల్యే తప్పు చేశాడు అనేది నిరూపణ అవుతుంది కాబట్టి అతన్ని ఎలా కాపాడుకోవాలి అనే ప్రయత్నాల్లో ఉన్నారు తప్ప వీళ్ళు ఆ అమ్మాయి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టింది అమ్మాయి, మీరు చూసారో లేదో, ఇంకా చాలా విషయాలు అమ్మాయి మాట్లాడటం జరిగింది. ఎస్పీ గారికి నేను కంప్లైంట్ ఇస్తే ఆల్రెడీ నీ కంప్లైంట్ తీసుకోవద్దన్నారు, మీ ఎమ్మెల్యే దగ్గర నుంచి మాకు ప్రెజర్ ఉందని చెప్పి ఎస్పీ ఆఫీస్ లో చెప్పారని చెప్పి స్వయంగా అమ్మాయి చెప్తుంది. రైల్వే కోడూరు స్టేషన్ కు వెళ్తే అక్కడ కూడా అమ్మాయి కంప్లైంట్ తీసుకోవాలా. ఇక చివరికి జనసేన పార్టీ వాళ్ళు కూడా పట్టించుకోకపోతే మొన్న సంక్రాంతికి నారావారిపల్లి వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఇందాకడే ఆ అమ్మాయి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అంటే ఇంతమందికి కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయి తప్పు చేసిందని చెప్పి వీళ్ళందరూ మాట్లాడటం అనేది చాలా అవివేకం, దుర్మార్గం. ఇటువంటి ఎమ్మెల్యే జనసేన పార్టీలో ఉండటం చాలా సిగ్గుచేటైన విషయం. ఇటువంటి సిగ్గుచేటైన ఎమ్మెల్యేలను జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాపాడడానికి ప్రయత్నం చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి బుద్ధి చెబుతారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. పార్టీ నుంచి సస్పెండ్ చర్యలు తీసుకోవాలని గతంలో అంటే ఇప్పుడు మీరు ఒకటి అడిగినప్పుడు మీ సైడ్ కూడా వస్తుంది కదా. గతంలో గొరట్ల మాధవ్ గారు కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలకి మరి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? చూస్తే నాకు 30 years పృథ్వీ మీద తప్పించి ఎవరి మీద కూడా మీరు చర్యలు తీసుకోలే కదా సార్. నేను ఇప్పుడు క్లియర్ గా ఇందాక నా ముందు వర్డ్స్ లోనే చెప్పాను. నేను గోరంట్ల మాధవ్ గారైనా అంబటి రాంబాబు గారైనా సరే వాళ్ళ మీద కంప్లైంట్ చేసిన మహిళ ఎవరు ఈ రకంగా బయటకు వచ్చి నన్ను అంబటి రాంబాబు గారు ఇలాగ ఇబ్బంది పెట్టారు, గోరంట్ల మాధవ్ గారు ఇలాగ ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఒక్క మహిళనైనా సరే బయటకు తీసుకొచ్చి మాట్లాడిన వీడియో గానీ ఆడియో గానీ మీరు ఫేక్ ఆడియోస్ చూపిస్తున్నారు. మహిళ బయటకు వచ్చి ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు కదా. నిజంగా అటువంటి పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా, అది అంబటి రాంబాబు గారైనా గోరంట్ల మాధవ్ గారైనా నేనైనా మరొక వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. దాంట్లో ఏం మొహమాట ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కాపాడరు. ఇంత నిస్సిగ్గుగా వీడియోల్లో దొరికిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఆ వీర మహిళలను కాపాడేది, వీళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల యొక్క బాగోగులు చూసేది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు సార్ గతంలో? ఈ రాష్ట్రంలో ఎవరైనా మహిళల వంక చూడాలి అంటే భయపడేటట్టు చేస్తా అన్నారు. ఎవరైనా మహిళల వంక చూస్తే తాట తీస్తా అన్నారు. ఈ రోజు వాళ్ళ నాయకులు, ఎమ్మెల్యేలు మహిళల వంక చూస్తూ మహిళల్ని ఇంత దారుణంగా మహిళల మీద రేపులు చేస్తూ అత్యాచారాలు చేస్తున్నా సరే వీళ్ళెవరూ కూడా కనీసం పట్టించుకోవట్లేదు అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు సార్, వీళ్ళు నిజంగా వీళ్ళ మోటో ఎలా ఉందంటే, లాస్ట్ టైం కూడా మీరు చూడటం జరిగింది. మంత్రి గుమ్మడి సంజయారాణి గారి పిఏ అక్కడ ఒక మహిళని ఇలాగే ఇబ్బంది పెట్టి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ మహిళ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి. అలాగే కడప ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవిరెడ్డి గారి పిఏ వహీద్ కూడా ఇటువంటి రకంగానే అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తా ఉంటే అతన్ని కూడా మనం చూడటం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుగానే ఎవరైతే బాధితురాళ్ళు ఉంటున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళదే తప్పని చూపించడం, వాళ్ళని జైళ్లకు పంపించడం. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే కాదు, ఎవరైతే కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మీద మహిళలు ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మా మీద ఈ రకంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారో, అత్యాచారాలు చేస్తున్నారని చెప్పి చెబుతున్నారో ఆ మహిళల మీదే తిరిగి కేసులు పెట్టి వాళ్ళను కూడా జైలుకు పంపిస్తున్న పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం. ఇంత దారుణంగా ఈ విధమైన అక్రమ అరాచక
పరిపాలన మహిళల పట్ల కూడా చూపిస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్పే సమయంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ బుద్ధి చెప్తారనేది నేను మీకు తెలియజేస్తున్నా అండి. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. ఇప్పుడు ఈ తాతంశెట్టి నాగేంద్ర గారితో ఆ మహిళ మాట్లాడింది ఒక ఆడియో వచ్చిందండి, ఒకసారి మీరు కూడా అది వినండి. నా దగ్గర 2 ఆడియోలు ఉన్నాయి సార్, మీకు పంపిస్తా. అదేమా మీరు మీరు ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి, కమ్యూనికేట్ చేయండి, నేను చేస్తా మాట్లాడు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఏదో ఒక మాట ఉన్నావు కదా, అటువంటి పనులన్నీ మానుకో. I'll be responsible to my son, sir. ఇప్పుడు అదే వెరీ గుడ్ వెరీ గుడ్. శ్రీధర్ వాళ్ళ పేరెంట్స్ కి ఇప్పుడు గుర్తొస్తున్నారు కదా. ఎన్నేళ్లకు అన్ని ఎదిగిన కొడుకు మీద వాళ్ళకి అంత ఉన్నప్పుడు ప్రపంచమే ఇంకా ఏం తెలియని కొడుకు మీద శ్రీధర్ ఉన్నప్పుడు కూడా నేను అదే చెప్పా. కాబట్టి ఐల్ బి రెస్పాన్సిబుల్ టు మై సన్. నేను మనం అడిగినప్పుడు కూడా అడిగినా, నువ్వు అంకుల్ అంటే అనొద్దు, నీకు మంచిగా వస్తాయిలే, నేను ఉన్నాను అన్నట్టుగా నువ్వు కూడా చెప్పు ఉండవలేదు శ్రీధర్. లేని పోనట్టు అన్ని అసలు కల్పించినావు. ఇవన్నీ నిజాలంటే నేను అటు చెప్పలేదు ఇటు చెప్పలేదు అంటాడు ఎవరన్నా మనిషి. ఒక విషయం, మీరు నిన్న మాట్లాడిన మాటలు బట్టి నేను ఏమర్థం చేసుకున్నా అంటే శ్రీధర్ అతనికి ఫేవర్ గానే చెప్పుకున్నాడు. ఎందుకంటే వెనెవర్ యూ ఒక విషయం చెప్పారు కదా, అది ఓన్లీ శ్రీధర్ మాత్రమే చెప్పగలడు. శ్రీధర్ ఏదైనా సరే తనకి ఫేవర్ గానే చెప్పుకోగలడు, కానీ తను ఏం చేశాడు అనేది చెప్పడు. మీకు తెలియని విషయం కూడా చెప్పనా నేను? అసలు శ్రీధర్ దృష్టికి నీ దృష్టికి రాని విషయాలు నాకు వచ్చింది, మీది కాదు బయటది. జెంటిల్ గా జనసేన అంటే ఇన్స్టాలో దీంట్లో 25 కోట్లు డిమాండ్ చేసే విషయం ఉంది అన్నారు. దీంట్లో అది వేరే ఆడియో. ఇందులో ఇదే విషయాన్ని ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పాను. తాతంశెట్టి నాగేంద్ర గారు ఇప్పుడు దీని కంటిన్యూషన్ ఏంటంటే తాతంశెట్టి నాగేంద్ర గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, ఈ అరవా శ్రీధర్ ఎవరైనా ఎమ్మెల్యే గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు అరవా శ్రీధర్ గారు ఎవరైతే ఆయనకి ఇన్స్టాలో గానీ లేదా ఫేస్బుక్ లో గానీ ఎవరైనా మెసేజ్ చేస్తే యువర్ ది యంగెస్ట్ ఎమ్మెల్యే, మీరు బాగా చేయాలి, బాగా చేస్తున్నారని చెప్పి ఎవరైనా మహిళలు మెసేజ్ చేస్తే వెంటనే వాళ్ళకి ఈయన రిప్లై మెసేజ్లు ఇవ్వడం, వాళ్ళతోటి చాటింగ్ చేయడం, లేదా వాళ్ళని ఇలాగా మాట్లాడటం జరుగుతుంది అని చెప్పి క్లియర్ గా వాళ్ళ అబ్బాయి తాతంశెట్టి నాగేంద్ర గారి అబ్బాయి కూడా వాళ్ళ అబ్బాయి అడిగితే అదేం లేదురా అతని ఫేస్బుక్ హ్యాక్ అయింది అని చెప్పి నేను చెప్పాను అని చెప్పి తాతంశెట్టి నాగేంద్ర గారు ఈ బాధితురాలతో మాట్లాడుతున్న మాటలు ఈ ఆడియోలో ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆయన ఇంకో ఆడియో ఉంది, మీ దగ్గర ఉందో లేదో. చెట్టుకు చేరబెడితే ఆ చెట్టును కూడా వాడేసుకుంటాడమ్మా వాడు, ఎమ్మెల్యే వాడు వీడు అని మాట్లాడుతున్నాడు. ఆడియోలో చూడండి మీరు తాతంశెట్టి నాగేంద్ర గారు. ఒకసారి మనం తాతంశెట్టి నాగేంద్ర గారిని లైన్ లో తీసుకునే ప్రయత్నం చేద్దామండి, చూద్దాం ఏమంటారు. రమేష్ గారు చెప్పండి, ఇప్పుడు ఆయన లైన్లోకి వస్తారు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఇంకా సార్ ఇప్పుడు ఇందాక మీరు చూసారో లేదో, కోనేరి హరి వెంకట రమణ అని చెప్పి రాజంపేటకి చెందిన హరిరాజులు అంట. ఈయన అక్కడ జనసేన పార్టీ నాయకుడు. ఆయన క్లియర్ కింద ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమని రిలీజ్ చేశారంటే, ఈ తాతంశెట్టి నాగేంద్ర, ఈ అరవా శ్రీధర్ వీళ్ళందరూ కలిపి అక్కడ రైల్వే కోడూరులో ఎస్సీ భూముల్ని కబ్జా చేస్తున్నారు, వీళ్ళ మీద కేసులు కంప్లైంట్లు, వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఈ రకంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎస్సీలను తిప్పుతున్నారు. మన పార్టీ జనసేన పార్టీ అనేది ఈ రోజున ఇబ్బందులు పెట్టడానికి కాదు పుట్టింది, మహిళలకి, ఎస్సీలకి, బీసీలకి మంచి చేయడం కోసం జనసేన పార్టీ పుట్టింది. ఈ రకంగా మన నాయకులు నడవటం లేదు అని చెప్పి ఆయన స్వయంగా వీడియో రిలీజ్ చేశారు. ఈ తాతంశెట్టి నాగేంద్ర గారికి సంబంధించిన వ్యవహారాలన్నీ స్వయంగా ఆ వ్యక్తి ఆ వీడియోలో చెబుతున్నాడు. కావాలంటే మీకు ఆ వీడియో కూడా పంపిస్తాను, క్లియర్ గా చూడండి సార్. వీళ్ళందరూ కూడా రైల్వే కోడూరు నియోజకవర్గంలో దందాలు చేస్తూ, మహిళల పైన అఘాయిత్యాలు, అకృత్యాలు చేస్తూ వీళ్ళందరూ అక్కడ ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో క్లియర్ గా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మీకు కూడా ఆ వీడియో కావాలంటే నేను పంపిస్తాను, మీరు తర్వాత కూడా చూడొచ్చు. ఈ రకంగా రాష్ట్రంలో
ఆ రైల్వే కోడూరు నియోజకవర్గానికి గతంలో మా కొరుముట్ల శ్రీనివాసులు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏ రోజు కూడా మరి ఎప్పుడో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటి తప్పుడు పనులు కానీ తప్పుడు ఇలాంటి అక్రమాలు కానీ భూ కబ్జాలు కానీ పాల్పడిన దాఖలాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు గారికి లేదే. మరి ఈ రోజున ఎమ్మెల్యే అయిన 19 నెలల్లోనే తాతంశెట్టి నాగేంద్ర గారితో కలిపి ఆ ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు, మహిళల మీద లైంగిక వేధింపులు చేస్తున్నాడు, అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. అటువంటి ఎమ్మెల్యేని వీళ్ళు ఎంత దారుణంగా సస్పెండ్ చేయకుండా అతని మీద కేసు పెట్టి ఈ రోజున అరెస్ట్ చేయకుండా చేస్తున్నారు అంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య మరొకటి ఉండదండి. ఖచ్చితంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవింద్ శ్రీధర్ మీద చర్యలు తీసుకోవాలి, ఆ బాధితురాలకి న్యాయం చేయాలి. రైల్వే కోడూరు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఆ బాధితురాలు చెప్పే వాటినన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని సాధ్యాసాధ్యాల ఆధారాలను పరిశీలించి అతని మీద కేసు నమోదు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. రమేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. నిజానికి వాస్తవాలు తెలుసుకోవడానికి కొద్దిగా టైం ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఆ మహిళ సంబంధించి కూడా మనం చూసాం కొన్ని వీడియోస్. ఒక జర్నలిస్ట్ని ఏ విధంగా బెదిరిస్తుంది, ఎటువంటి భాష మాట్లాడుతుంది అనేది కూడా మనం ఒక వీడియోలో చూసాం. కొద్దిగా టైం ఇవ్వాలి కదా, వెంటనే ఏది నిజము అనేది అటు సైడ్ నుంచి కూడా తప్పు ఉండే అవకాశం కూడా ఉంది కదా. సార్ మీరు చెప్పారు సాధారణ మానవుడి మీద సాధారణ వ్యక్తి మీద ఎవరి మీద ఉన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక మహిళ ఇలా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెంటనే కంప్లైంట్ తీసుకుని అతన్ని పిలుస్తారా పిలవరంటారా? అంటే పిలుస్తారు కదా. సాధారణ వ్యక్తికి ఎమ్మెల్యేకి తేడా ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకు తేడా ఉంటుంది సార్? చట్టం అందరికీ ఒకటే కదా. ఎమ్మెల్యేకి ఏమైనా సపరేట్ చట్టం ఉందా? ఎమ్మెల్యేకి ఏమైనా సపరేట్ న్యాయం ఉందా? భారతదేశంలో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, ముఖ్యమంత్రులకి వీళ్ళకి ఎవరికైనా సపరేట్ చట్టాలు న్యాయాలు ఉన్నాయా? మీరు కూడా అలా మాట్లాడితే మీడియాలో ఉండి మరి ఎంతకంటే రమేష్ గారు ఒక విషయం మీకు చెప్తాను. ఖచ్చితంగా ఒక వెసులుబాటు అనేది ప్రజా నాయకులకు కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్లకి వెసులుబాటు అనేది ఉంటుందండి. మన రాజ్యాంగంలో ఉందరా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హైదరాబాద్ కోర్టుకు రావడానికి టైం ఇచ్చారా లేదా మీకు తెలుసు కదా. అంటే ఒక సాధారణ వ్యక్తిని, ప్రజాప్రతినిధిని, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని డీల్ చేసే విధానంలో కొద్దిగా తేడా ఉంటుందండి. చట్టం అందరికీ ఒకే విధంగా ఉంటుంది కానీ డీల్ చేసే దాంట్లో ఒక తేడా ఉంటుందండి. అది చెప్తున్నా. చెప్పింది నిజం అనుకుందాం. అట్లీస్ట్ కేసు అయినా నమోదు చేసిన తర్వాత అది తప్పు అయితే ఫాల్స్ కేసు కింద తీసేయచ్చు కదండి. అవును, నమోదు చేయలేదు, కంప్లైంట్ తీసుకోవాలి. కంప్లైంట్ ఇస్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందండి. ఇప్పుడు మీరు చెప్పిన వాస్తవం అనుకుందాం. సరే, ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పోలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అవును, ఇక్కడ ఏమి పోలీస్ శాఖ ఎవరో పర్మిషన్ ఇవ్వాల. కానీ ఈ ఎమ్మెల్యేకి స్వయంగా బాధితురాలు ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళి కంప్లైంట్ చేసిన, రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేసిన, అక్కడ కనీసం కంప్లైంటే తీసుకోనప్పుడు పోలీసులు సరిగ్గా పనిచేస్తున్నారా? ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. వాళ్ళు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత దాని మీద విచారణ జరిపి నిజంగా ఈ అమ్మాయిది తప్పు కానప్పుడు, ఈ అమ్మాయి చేస్తుంది తప్పు, కేవలం 25 కోట్ల డబ్బు కోసం ఈ అమ్మాయి ఫేక్ వీడియోలు, ఈ డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి రిలీజ్ చేసింది అని చెప్పి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయొచ్చు కదా. తప్పే ఉంది. ఇప్పుడు అదే ఎఫ్ఐఆర్ ఆ అమ్మాయి మీద కడతారు. కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే వీళ్ళు వీర మహిళలకు న్యాయం చేస్తారా? ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తారా? ఎవరికి న్యాయం చేస్తారంటారు? కేవలం ఆ రోజున ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మాయ మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారు తప్ప ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎక్కడ కనీసం నోరు విప్పి స్పందించిన దాఖలాలు ఇప్పటి వరకు మనం ఒక్క సంఘటనలో కూడా చూడలేదు అనేది మీరు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రమేష్ గారు, మీరు ప్రజల తరఫున మాట్లాడుతున్నారు, మహిళల తరఫున మాట్లాడుతున్నారు. ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. మహిళకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా శిక్షించాలి. కానీ అవతల సైడు మహిళ ఎలా ఉంది? మీరు ఇప్పుడు మనం చూస్తున్నాం, మహిళ సైడ్ నుంచి కూడా తప్పు ఉండే అవకాశం ఉంది కదా. ఆ మహిళ గతంలో 3-4 పెళ్లిళ్ళు అయ్యాయని, ఆ భర్తల దగ్గర నుంచి కూడా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసిందని,
వరంగల్లో ఒక హైదరాబాద్ మన తిరుపతిలో ఒక ఇంట్లో ఉంటూ ఇంటి యజమాని ఇబ్బంది పెడితే ఆ ఇంటి యజమాని కూడా ఆమె మీద ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాడని చెప్పేసి మనకి ఆధారాలు కూడా చూపిస్తున్నారు. సో కాబట్టి కొద్దిగా సంయమనం పాటించాలి కదా అనేది నా ఇదండి. నేను మీకు అదే క్లియర్ గా చెబుతున్నా. నిజంగా ఆ మహిళదే తప్పైతే ఆ మహిళ ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారి తల్లి మొన్న వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు కదండి. లేదు ఎమ్మెల్యే గారి తరఫున కంప్లైంట్ పెట్టామని చెప్పారు కదా. ఆ కంప్లైంట్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదా. మరి ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ని కనీసం పోలీసు వారు ఎందుకు తీసుకోలేదు? అంటే ఈ అమ్మాయి ఎమ్మెల్యే అయితే కంప్లైంట్ తీసుకోరా? ఎమ్మెల్యే అత్యాచారాలు చేసేయచ్చా? ఎమ్మెల్యే ఆడవారికి వాట్సాప్ మెసేజ్లు చండాలపు మెసేజ్లు పెట్టేయచ్చా? ఎమ్మెల్యే ఫేక్ వీడియో కాల్స్ చేసేసి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చా? నేను చెప్పేది ఏమిటంటే నిజంగానే ఈ అమ్మాయిదే పొరపాటు ఉందని చెప్పి నిజంగా మనం అనుకుంటే, లేదా అమ్మాయిదే తప్పు అయితే ముందుగా విచారణ జరపాలి. ఆ అమ్మాయి పెట్టిన కేసు మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపి నిజంగా ఆ వీడియోలు ఫేక్ వీడియోలో డీప్ ఫేక్ వీడియోలో అయితే ఆ వీడియోల్ని ఇదిగో ఈ రకంగా డీప్ ఫేక్ వీడియోలు ఈ అమ్మాయి కేవలం 25 కోట్ల రూపాయల డబ్బు కోసం వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది అంతే తప్ప ఎమ్మెల్యే గారిది ఏ తప్పు లేదు అని చెప్పి వీళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి గత 15 రోజులుగా ఈ అమ్మాయి వీళ్ళందరి చుట్టూ తిరుగుతుంది. అక్కడ ఉన్న స్థానిక నాయకుల చుట్టూ తిరిగింది. రాష్ట్ర పార్టీలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓఎస్డి తాళ్ళూరి శ్రీరామ్ గారి దగ్గరికి కూడా ఆయనకు మెసేజ్ పెడితే ఆయనే స్వయంగా ఫోన్ చేశారు అని చెప్పి ఆ అమ్మాయి ఆ విషయం కూడా తెలియజేస్తుంది. ఆయన పట్టించుకోవాలా. వాళ్ళు ఈ అక్రమ సంబంధాల మీద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు వాళ్ళ పార్టీ తరఫున. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పి తన బాధను చెప్పుకుందామని చెప్పి స్వయంగా సంక్రాంతికి నారావారిపల్లి ముఖ్యమంత్రి గారు వస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. మరి సంక్రాంతి అయిపోయి 10 రోజులు అవుతుంది కదండి. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారైనా స్పందించి దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిజానిజాలు ఏంటో చూడండి, ఆ అమ్మాయిని తప్పైతే అమ్మాయిని అరెస్ట్ చేయండి, శ్రీధర్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అరవా శ్రీధర్ది తప్పైతే అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి కనీసం ముఖ్యమంత్రి గారు అయినా సరే ఇన్నర్గా తనకుండే ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేత ఎందుకు ఎంక్వైరీ చేయించుకోలేదు? ఎందుకు ఈ అమ్మాయి విషయాన్ని 10 రోజుల నుంచి దాచి ఉంచారు అనేది క్లియర్ గా చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ విషయంలోనే కాదు చాలా విషయాల్లో మహిళల పట్ల ఈ రోజు వరకు రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాలపై కానీ హత్యల మీద కానీ ఎక్కడా కూడా సరైన నిర్ణయం తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎక్కడికక్కడ ఆ కూటమి నాయకులను కాపాడడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగానే ప్రయత్నం చేస్తుంది తప్ప మహిళలకు న్యాయం చేసే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం లేదు అనేది అందరికీ అర్థమవుతున్న విషయమే. మీకు ఎక్కడ దాకా ఎందుకు సార్, నర్సీపట్నం ఇన్ఛార్జ్ ఆయన రాజాన సూర్యచంద్రం అని చెప్పి నాతవరం గ్రామానికి చెందిన పోలుపర్తి లావణ్య అనే మహిళని 12 ఏళ్ల నుంచి అతను అక్కడ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే ఆ అమ్మాయి మొన్న వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఈ రకంగా ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా జనసేన పార్టీకి చెందిన వారు కానీ, టీడీపీ పార్టీకి చెందిన వారు కానీ, లేదా బీజేపీ పార్టీకి చెందిన వారు కానీ రకరకాలుగా మహిళల్ని ఇబ్బందులు పెడుతున్న సంఘటనలు అనేకం బయటకు వస్తున్నాయి. కానీ ఏ ఒక్క దాని మీద కూడా వీళ్ళు చర్యలు తీసుకోవట్లా. ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు లేవు. నిజంగా మీరు ఈ రోజు వరకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మన దూషణల శాఖ మంత్రి ఆవిడకి హోంమంత్రి ఇచ్చారు కానీ ఆవిడ ఆ శాఖను ఎక్కడా పట్టించుకోవట్లా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే ఆవిడ మంత్రిగా ఉన్నారు. ఆ మంత్రి దూషణల శాఖ మంత్రి గారు నిజంగా ఇష్యూ వచ్చింది ఒక ఎమ్మెల్యే మీద. సార్ రమేష్ గారు జనసేన నుంచి దామోదర్ గారు లైన్లో ఉన్నారు. దామోదర్ గారు హలో. ఇప్పుడు మీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే సంబంధించినటువంటి వీడియో రిలీజ్ అయినాయి, బయటకు వచ్చాయి, అవి వైరల్ అవుతున్నాయి. దీని గురించి మీ పార్టీ నుంచి స్పందన ఏంటి? లైన్లో మనకి రమేష్ గారు, కారుమంచి రమేష్ గారు వైసీపీ నుంచి ఉన్నారు. చెప్పండి సార్. సార్ పార్టీ అధ్యక్షులు వాళ్ళు ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీకి వేసి ఒక త్రిసభ్య కమిటీని వేసి నిజాలు చేయాలని చెప్పారు. అంతవరకు కూడా కానీ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండాలని కూడా కానీ ఈ రోజు మా అధ్యక్షులు వారు నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే కారుమంచి గారు చెప్పేది ఏంటంటే అధ్యక్ష వారు కాదు, ఎమ్మెల్సీ హరి ప్రసాద్ గారు నుంచి అది వచ్చింది అని అన్నారు. అధ్యక్ష వారు స్పందించకపోవడం ఏంటి? ఎయిర్పోర్ట్లో కూడా
విలేకరులు అడిగిన మాటకి తప్పించుకొని వెళ్ళిపోయారు అన్నట్టుగా కారుమంచి రమేష్ గారు చెప్తున్నారు. ఒకటండి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అనే వ్యక్తి మా అధ్యక్షుల వారికి రాజకీయ కార్యదర్శి. ప్రతి ఒక్క లెటర్ కూడా కానీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు అధ్యక్షుల వారి యొక్క ఏమి చేయమంటే ఆ విధంగా చేసే విధంగా అధ్యక్షుల వారి ఆదేశానుసారం ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అనే వాళ్ళు లెటర్ రిలీజ్ చేస్తారు. అది కామన్, ఎప్పుడైనా సరే. అది మా పార్టీ ఫస్ట్ నుంచి కూడా కానీ రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి అతను మా అధ్యక్ష వారికి పొలిటికల్ సెక్రటరీ గారు తను రిలీజ్ చేస్తాడు. మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే ఈ రోజు వైసీపీ కానీ ఈ మీడియంలో అది ఎమ్మెల్యే గారు జరిగిన తన వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతానికి పార్టీకి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. ఒక నిమిషం అండి, రమేష్ గారు మీకు వినిపిస్తుందా? రమేష్ గారు వినిపిస్తుందా? రెండో పాయింట్ ఈ రోజు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే మహిళా సంఘాలు. ఒక నిమిషం సార్, దామోదర్ గారు రమేష్ గారు ఒక నిమిషం అండి. వారు మాట్లాడిన తర్వాత స్పందిద్దాం. మనం గుర్తు పెట్టుకోవాల్సిందంటే సార్లు అభాషణ చేశాను అనుకోండి, నిజంగా అమ్మాయికి నిజంగా బాధితురాలు ఇంకో విధంగా అయితే అమ్మాయి కోర్టుకు పోవాలి కానీ ఏదో స్క్రిప్ట్ రాసుకుంటాను. ఎవరైనా మనకు తెలుసండి, ఒకసారి జరిగితే తప్పు జరుగుతుంది, 6 సార్లు చేయించుకున్నా అంటుంది, 1వ సంవత్సరం ఉంటుంది, పరిచయం అయిన ఫేస్బుక్ లో విషయం చెప్పేదానికి 2 గంటలు మాట్లాడినట్టుంది. దేనికన్నా పొందనుందా? కేవలం ఇది జనసేన పార్టీకి వస్తున్నటువంటి మంచి పేరుని, జనసేన పార్టీని ఈ రోజు ఆదరిస్తున్నదాన్ని చూసుకొని మా పార్టీని లేదా మా అధ్యక్షుల వారిని మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కుట్రలు పొందుతుందో వైసీపీ అంతే గాని దీంట్లో ఎమ్మెల్యే అనే వ్యక్తి ఈ రోజుకి ఆల్రెడీ తను సర్పంచ్ గా పనిచేశాడు. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా ఏ రోజు గానీ ఒక మచ్చ లేదు. అతని వయసు కూడా 28 సంవత్సరాలు. ఏ రోజు గానీ శ్రీధర్ అనే వ్యక్తి, అరవ శ్రీధర్ అనే ఇలాంటి వ్యక్తిని లేకున్నా ప్రతి ఒక్కరిని తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా పెద్దలను అవుతే తన అక్క చెల్లెలు కానీ సోదరులు కానీ చూసుకున్నాడు. కానీ ఏ రోజు కానీ ఇలాంటి దాన్ని కానీ ఊహించిన కల్లో కూడా ఊహించలేదు. ఓకే దామోదర్ గారు ఇప్పుడు చెప్పండి. ఈ రోజు ఆ బాధిత మహిళ చెప్తుంది బ్లాక్ మెయిలింగ్ అంటే తను చెప్తాను వాళ్ళ దగ్గర ప్రభుత్వాధికారులుగా ముందుకొచ్చి వాళ్ళని మాట్లాడి దాన్ని వీడియోస్ చేసుకుని ఆ మాటలను వక్రీకరించేస్తున్నారే గానీ దీంట్లో ఏ మాత్రం నిజం లేదు. ఓకే అండి, ఒక నిమిషం అండి దామోదర్ గారు, ఒక నిమిషం. రమేష్ గారు మీరు అన్నదానికి స్పందిస్తారు. రమేష్ గారు మీరేమంటారు? హలో రమేష్ గారు చెప్పండి. దామోదర్ గారు ఇప్పుడు మీరు వినండి, తాతంశెట్టి నాగేంద్ర గారు ఈ బాధితురాలతోటి మాట్లాడుతున్న 2 ఆడియోలు రిలీజ్ చేయబడి ఆ అమ్మాయి స్వయంగా రిలీజ్ చేసింది. దాంట్లో స్వయంగా తాతంశెట్టి నాగేంద్ర గారు మాట్లాడుతున్నారు. మీరు విన్నారో లేదో ఆ ఆడియోల్ని. అతను ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో అతను చెట్టుకి చీర కడితే ఆ చెట్టును కూడా ఓటేసుకుంటాడు, వాడి వ్యవహారాలన్నీ అలాగే ఉన్నాయమ్మా, చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి స్వయంగా తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడారు. మీ జనసేన పార్టీ ప్రతినిధి ఆయన. దామోదర్ గారు దీనికి మీ సమాధానం ఏంటి? మీ పార్టీ సంబంధించిన వ్యక్తే మీ ఎమ్మెల్యే గురించి ఆ విధంగా మాట్లాడాడు, అతని క్యారెక్టర్ మంచిది కాదు అనేది కారుమంచి గారు చెప్తున్నారు. దానికి మీరు సమాధానం ఏంటి? నేను మాట్లాడలేదవి సార్. మా పార్టీ వ్యక్తి అనే వ్యక్తి అతను కాదు, వాడు పిచ్చోడు మెండలో లాగా వాడిని ఎప్పుడో సస్పెండ్ చేసింది. ఎవరు? తాతంశెట్టి అండి? తాతంశెట్టి గారిని కాదండి, తాతంశెట్టి అనే వ్యక్తి తాతంశెట్టి నాగేంద్ర గారు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఆయనే మాట్లాడారండి. నేను చెప్పేది తను వచ్చింది హరిరాయల్ అనే ఒక అబ్బాయి అంటే వాడు గురించి చెప్తున్నా కాదు. ఇప్పుడు రమేష్ గారు చెప్పేది ఏంటంటే తాతంశెట్టి గారి ఆడియో గురించే మాట్లాడుతున్నారు ఆయన. తాతంశెట్టి నాగేంద్ర గారు వాయిస్ క్లారిటీ లేదండి, ఇంకోసారి చెప్పండి. మీరు చెప్పండి నాకు. ఓకే అండి, ఇప్పుడు సరే. ఇప్పుడు రమేష్ గారు చెప్పేది ఏంటంటే తాతంశెట్టి నాగేంద్ర ఆయన ఉన్నారు, నాగేంద్ర గారు ఆయనే చెప్పారు మా ఎమ్మెల్యే అంతే మాట్లాడారు. ఏంటి చెట్టుకి చీర కట్టా కూడా వదిలిపెట్టాడు, వాడు అలాంటి వాడే అనే మాట మాట్లాడారు. ఆ ఆడియో మా దగ్గర ఉంది అంటున్నారు. మీరు విన్నారా? ఒకసారి ఆడియోలో వినమనండి ఆయన్ని. కావాలంటే మీకు కూడా వినిపిస్తామండి. ఇప్పుడు తాతంశెట్టి గారే ఎమ్మెల్యే గురించి అతను చెట్టుకు చీర కట్టా కూడా వదిలిపెట్టాడు, అటువంటి క్యారెక్టర్ అనే విషయాన్ని చెప్పారట. అది ఆడియో ఉంది, ఇంకా కావాలంటే వినిపిస్తా ఉంటున్నారు. అది మీరు విన్నారా? ఏఐ మార్ఫింగ్. ఓకే చెప్పండి. చేసిందే కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి,
ప్రజలు గాని లేదా ఈ జనాలు ఎవరైతే చేస్తున్న వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తన వ్యక్తిగతంగా ఉన్న దాన్ని తీసుకొచ్చి పెట్టడం ఒక తప్పు అయితే, రెండోది నిజంగా బాధితమైంది జరిగింటే వాళ్ళమ్మ కంప్లైంట్ పోతుంది కానీ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తుంది, పోలీస్ స్టేషన్ లో తీసుకోవాలా, నెక్స్ట్ మనకు దిశా పోలీస్ స్టేషన్ లేదా మహిళా పోలీస్ స్టేషన్ దానికి పోవచ్చు, అలా లేదంటే ఎస్పీ గారి దగ్గరికి పోతే ఎందుకు పోవచ్చు. అదే ఆ రోజు బ్లాక్ మెయిల్ చేస్తాననేసి అరవై శ్రీధర్ గారి తల్లి అయినటువంటి ఆవిడ పోయి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చింది, బుక్ అయింది కదా. ఒక నిమిషం, మీరు జూమ్ లో వస్తారా? నేను ఐఎమ్ అవుట్ సైడ్. ఓకే, చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి. అవునండి, ఆ రోజు అరవై శ్రీధర్ గారి మదరు వెళ్ళి మమ్మల్ని ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఆ పాప వచ్చి డబ్బులు కోసం చేస్తుంది ఈ విధంగా అని చెప్పినప్పుడు కేసు మేము పెట్టినప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు కేసు అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి దగ్గరికి ఈ విధంగా వచ్చి అలిగేషన్ చేస్తాను. వీళ్ళు ఇప్పుడు మన రమేష్ గారు చెప్పేది, వైసీపీ చెప్పేది ఏంటంటే, ఏమండి ఇప్పుడు ఆమె మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైన ఒక స్త్రీ, మళ్ళా పెళ్లి చేసుకుంటారు మోసగించడం, అసలు ఆ వర్షం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పెళ్ళైన మహిళ వాళ్ళ హస్బెండ్ ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు, అమ్మాయి ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటుంది, బిడ్డలున్నారంటుంది, మరి ఆమెని పెళ్లి చేసుకుంటా అని చెప్పడం దానికి ఆమె చిన్న బిడ్డ పోనీ ఒకసారి ఏదో తెలుగు వరుసలో ఇప్పుడు వ్యక్తి ఆపోజిట్ వ్యక్తితో మనకి ఇష్టం లేకపోతే మనం మాట్లాడడం కదా ఆబ్వియస్లీ. నువ్వు ఎలా చెప్తావు, నువ్వు 1-2 సంవత్సరం లేదా 1 సంవత్సరం పరిచయం అంటాది, జూన్ 2024 పరిచయం అంటాది, జూలై 1 సంవత్సరం ఇంటికి 5 సార్లు అభాషం అయింది అంటుంది. ఎక్కడన్నా పొంతనుందా అంటే కేవలం ఇది అతని మీద అతనికి ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన వ్యక్తి మీద ఆరోపణలు చేసేదానికి మాత్రమే వచ్చారు కానీ వీళ్ళు ఎటువంటి ప్రశ్నలు దాని నిజాలు లేవు. రెండోది అతను దళిత కుటుంబాలకు చెందిన వ్యక్తి. ఈ రోజు వైసీపీ నాయకులందరూ కూడా కానీ దళిత ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు బలపడుతున్నారు, కూటమి బలపడుతుంది, లేదా పలానా పార్టీలు బలపడుతున్నాయి, వాళ్ళ ప్రజల్లో మంచి ఇమేజ్ వస్తుందని ఆ ఇమేజ్ తగ్గించడం కోసమే మాత్రమే కానీ లేకపోతే ఇట్లా ఏమనే మాత్రం నిజాలు లేవు. మనం బాగా గుర్తు పెట్టుకోండి. ఎక్కడైనా సరే చెప్పండి సార్, ఒకసారి నీకు ఇష్టం లేదు ఏదో జరిగింది అంటే 6 సార్లు ఎవరైనా పోతారా? 6 సార్లు పోతారా ఇష్టం లేకన్నా? అంటే నువ్వు మొన్న కూడా మనం చూడొచ్చు, మన సోషల్ మీడియాలో నేను కూడా చూసా, ఆవిడేదో రోడ్డు పైన దొరికితే పోలీసులు తీసుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టి పోలీస్ స్టేషన్ ఇంటికి అంటే డబ్బులు సంపాదించమో లేదా ఇంకో విధంగా ఉంది కాబట్టి ఈ రోజు అమ్మాయి అంత విధంగా చేస్తుంది. దీంట్లో కేవలం మా అధ్యక్షుల వరకు మా పార్టీకో పనిచేస్తున్న వ్యక్తిని మొట్టమొదటిసారి ఎమ్మెల్యే చిన్న వయసులో అయితే మంచి పేరు తెచ్చుకుంటే బురద చల్లడమే తప్ప నుంచి దీంట్లో ఏమనే మాత్రం నిజం లేదు అనేది మేము ఖరాఖండిగా చెప్పగలం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. రమేష్ గారు, ఆ అమ్మాయి ఆల్రెడీ చిన్నపిల్ల ఏమి కాదు. ఓకే, నేను చెప్తానండి, వారు ఏం చెప్పారో బ్రీఫింగ్ ఇస్తాను మీకు. ఒక యంగ్ ఏజ్లోనే తక్కువ వయసులోనే ఎమ్మెల్యేగా అయినటువంటి ఒక వ్యక్తిని ఈ విధంగా దళిత ఎమ్మెల్యేని కావాలనే పార్టీకి కూటమికి మంచి పేరు వస్తున్న టైంలో వాళ్ళని డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఆ మహిళ ఆల్రెడీ పెళ్ళయ్యి పిల్లలున్నటువంటి మహిళ, ఆమె చిన్నపిల్ల కాదు. 7 సార్లు అబార్షన్ అయిందని చెప్పడం ఏంటి? ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నటువంటిది, బురద చల్లాలని డిఫేమ్ చేయడం కోసం మాత్రమే వైసీపీ చేస్తున్నటువంటి కుట్ర. ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని జనసేనని డిఫేమ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందనేది ఆయన దేవేంద్ర గారు చెప్తున్నారండి, జనసేన తరపు నుంచి. అది ఆయన చెప్పేది. సరే, ఇప్పుడు వాళ్ళ పార్టీ కుట్ర అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, మనం నిజమే అనుకుందాం. మరి వీళ్ళ ప్రభుత్వమే కదండి అధికారంలో ఉన్నది. ఈ కుట్ర వెనకాల వైసీపీ వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు నిజాలు నిగ్గు తేల్చి ప్రజలకు చెప్పించవచ్చు కదా. ఎందుకు ఆ విధంగా ఇప్పుడు ఈ ఇష్యూ నడుస్తున్నది ఈ రోజు కాదు, 15 రోజులుగా ఆ అమ్మాయితోటి మంత్రాలు సాగిస్తున్నారు. తాతంశెట్టి నాగేంద్ర గారు ఆ అమ్మాయితోటి రాజీ చేసే ప్రయత్నాలు చేసే. ఇవన్నీ కాదు, స్వయంగా వాళ్ళ అమ్మగారు నన్ను రాత్రి ప్రెస్ మీట్ లో ఏం చెప్పారండి, మా ఇంటికి అర్ధరాత్రి పూటలు కూడా వచ్చేది అని చెప్పి వాళ్ళ అమ్మగారు అర్ధరాత్రి పూట ఒక మహిళ తన కొడుకు దగ్గరికి వస్తుంటే ఈవిడ ఎందుకు ఖండించలేదండి? ఆ రోజున ఎందుకు బయట పెట్టలేదండి? ఆ రోజు ఇదే పెద్ద నాయకులందరినీ ఇది చేసి ఈ తల్లి ఎందుకెళ్ళి ఆ రోజున కేసు పెట్టలేదండి? అంటే ఆ రోజేమో ఎక్కడ కూడా బయటకు రావట్లేదు కాబట్టి సాగిపోతుంది కాబట్టి సాగిపోతున్నట్లుగా వ్యవహరించారు.
ఈ రోజున తన కొడుకు పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి ఆ తల్లి మేము వెళ్ళి ముందే కేసు పెట్టామంటున్నారు. సరే, ఇప్పుడు జనసేన పార్టీ చెబుతున్నట్లుగానే ఈ అమ్మాయిదే తప్పు అనుకుందామండి. తప్పు అయినప్పుడు 15 రోజులుగా వీళ్ళు ఎందుకు రాజీ ప్రయత్నాలు చేశారు? 15 రోజులుగా ఆ అమ్మాయి రకరకాల నాయకులతోటి రాజీ చేసుకోవడానికే కదా ఆ అమ్మాయి కూడా మాట్లాడింది. ఎలా ఎందుకు వీళ్ళు రాజీ చేసుకోలేదు? నిజంగా వీళ్ళ తప్పు లేకపోతే ఆ రోజున తాతంశెట్టి నాగేంద్ర గారు ఎందుకు మాట్లాడారు? లేదు, అటువంటి ప్రెస్ నోటు ఇంతవరకు ఏ పార్టీ చరిత్రలో, నాకు భారతదేశంలో ఉన్న అనేక పార్టీలు వాళ్ళ ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తాయి, ఏ పార్టీ కూడా ఇటువంటి అక్రమ సంబంధాల గురించి, మానవుల యొక్క మానసిక ఈ బలహీనతల గురించి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పార్టీ ఏదైనా ఉందండి? మీరు ఎప్పుడన్నా చూసారా? లేదు. సార్ చెప్పండి సార్, మీరు ఎప్పుడన్నా చూసారా? మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ ఇటువంటి అక్రమ సంబంధాల మీద, మానసిక బలహీనతల మీద ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే సిగ్గుచేటు ఆ పార్టీకి జ్ఞానం ఉంటుందండి? ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని నేను సక్రమ మార్గంలో నడిపించి రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేస్తానని చెప్పి ఆయనే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవలేక, ఎమ్మెల్యేగా గెలవడానికి పక్క పార్టీ తోటి చేరి ఈ రోజు నీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తూ ఈ రాష్ట్రంలో మహిళలకు అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే కనీసం ఇప్పుడు ఆయన చెప్తున్నారు, ఇందాక దామోదరరావు గారు ఆయన మాట్లాడుతూ ఏమన్నారు? హరిప్రసాద్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ఆయన రిలీజ్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే అంటారు. సరే, ఆయన రిలీజ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే. అదే పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా మీడియా వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ లో అడిగినప్పుడు అదే మాటను పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు కదా, తప్పే ఉంది. నేను దీని మీద విచారణ చేపిస్తాను, నిజానిజాలేంటో తేల్చి ప్రజలకు తెలియజేస్తాం, తప్పు నా ఎమ్మెల్యే చేసినా సరే నేను చర్యలు తీసుకుంటాననే మాట పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పలేకపోయారు? అంటే తన ఎమ్మెల్యే అయితే ఒక మాట, ఎదురు పార్టీ వాళ్ళు అయితే ఒక మాట, పక్క వాళ్ళు అయితే ఒక మాట, ఆయన ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా వ్యవహరిస్తారు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క నైజం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనేది నేను మీకు తెలియజేస్తున్నా అండి. ఓకే రమేష్ గారు, మనం విన్నాం. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో తాతంశెట్టి గారు మాట్లాడినటువంటి మాటల గురించి చెప్పారు మీరు. ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీలో అదంతా ఏఐ తోటి, డీప్ ఫేక్ తోటి చేసినటువంటి వీడియోలు, ఆడియోలు అనేది జనసేన వాళ్ళు చెప్తున్నారు. దాని మీద సమగ్రమైన దర్యాప్తు చేసిన తర్వాతనే దాని మీద స్పందిస్తూ ఉంటున్నారు. దీని మీద గురించి మీరేమంటారు? అంటే అవకాశం లేదా అట్లా డీప్ ఫేక్లు కానీ ఏఐ ద్వారా చేసేటువంటి? సార్, అమ్మాయి వీడియో కాల్ చేసినప్పుడు ఏ డీప్ ఫేక్ వీడియో తయారు చేయడానికి క్లియర్ గా మనకి తెలిసిపోతుంది. అది ఏ వీడియోనో డీప్ ఫేక్ వీడియో అయినా సరే ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్థాయిలో మనకు తప్పు తెలిసిపోతుంది. మీరు ఈ అమ్మాయి వీడియోలో క్లియర్ గా ఈ అమ్మాయి వీడియో కాల్స్ కింద ఈ అమ్మాయి కూడా ఉంటుంది. ఈ అమ్మాయి మూమెంట్స్, అతని మూమెంట్స్ ఇవన్నీ అప్పటికప్పుడు ఎలా డీప్ ఫేక్ వీడియోలో తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, అసలు ఎంత టెక్నాలజీ ఉపయోగించాలి సార్? ఆ ఒరిజినల్ వీడియో నాకు కూడా వచ్చిందండి. అది ఏదైతే ఉందో వీడియో కాల్ది, ఆ వీడియో కాల్లో ఎవరైతే అశ్లీలంగా కనిపించే ఎమ్మెల్యేతో పాటుగా కింద ఆ లేడీ ఫోటో కూడా, వీడియో కూడా ఉంది కదా, ఆ వీడియో నవ్వుతూ ఆ వీడియోని ఎంజాయ్ చేస్తుంది కదా, అది మీరు గమనించలేదా? అది మోసం ఎలా అవుతుంది సార్? ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా గతంలో ఇష్టమై వెళ్ళింది కాబట్టి, పోనీ ఇష్టం లేదు, ఎమ్మెల్యే గారు భయపెట్టినప్పుడు ఆ భయానికి ఒడిగట్టి వెళ్ళింది అనుకుందాం. ఆ తర్వాత అమ్మాయి నెమ్మదిగా లొంగిపోయి ఈ రకంగా వ్యవహరించి ఉండొచ్చు. నేనేం కాదంటలా. ఇప్పుడు నిజాలు తేల్చవలసింది అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమే కదా. ఆ కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కనీసం స్పందించకపోవడం అనేది ఎంత దారుణమైన విషయం అనేది నేను చెప్తున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు ఉందండి, తప్పే. ఆ అమ్మాయి ప్రీ ప్లాన్డ్ గా పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రీ ప్లాన్ హనీ ట్రాప్ చేశారనేది వీళ్ళు చెప్తున్నట్టుగా నిజమే అనుకుందాం. ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసినప్పుడు ఈ 15 రోజుల పాటు రాజీ మార్గాలు ఎందుకు వీళ్ళకి? వీళ్ళు హనీ ట్రాప్ చేశారు మా ఎమ్మెల్యేనని చెప్పి ముందే వాళ్ళే ప్రకటించవచ్చు కదా, ఎందుకు ప్రకటించలేదు? వాళ్ళ చేతిలో ఈ రోజున పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఇదంతటిని కూడా వాళ్ళు నిజాలని ఎంక్వైరీ చేసి విచారణ జరిపి ఇదిగో ఈ రకంగా ఈ అమ్మాయిని అరవా శ్రీధర్ అనే ఎమ్మెల్యేకి హనీ ట్రాప్ చేశారు, హనీ ట్రాప్ చేసి ఇతన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఈ జనసేన పార్టీ తరఫున కానీ లేదా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ తరఫున కానీ ఎందుకు ఈ 15 రోజులుగా ప్రకటించలేదు? అంటే క్లియర్ గా వీళ్ళందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత
మనం దీన్ని ఎలాగోలాగా తొక్కేసి బుల్డోజ్ చేద్దాం, ఏమవదు, ఆ అమ్మాయి ఏం చేస్తుందో చూద్దామని చెప్పి ఏకైక ఉద్దేశంతో ముందుకు వెళ్ళారు. ఆ రకంగానే ఈ రోజున ఆ అమ్మాయికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మళ్ళీ ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా మరికొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి క్లియర్ గా చెప్తుంది, సార్ ఇప్పుడు సరే అతను ఆ అమ్మాయి కానీ అతను కానీ మాట్లాడుకునేటప్పుడు అది డీప్ ఫేక్ వీడియో అంటున్నారు. మరి ఒక టీడీపీ ఇన్ఛార్జ్ గారితో ఇతను మీటింగ్ లో ఉండగా ఈ అమ్మాయి కాల్ చేస్తే ఆ టీడీపీ ఇన్ఛార్జిని చూపిస్తూ ఇతను ఒక వీడియో కాల్ ఇంకోటి ఉంది, అది రిలీజ్ చేసింది ఆ అమ్మాయి ఈ రోజు. మరి దాన్ని ఏమంటారు? అది కూడా ఏ డీప్ ఫేక్ వీడియోనేనా? వాళ్ళ ఇల్లు అవన్నీ కూడా మొత్తం క్రియేట్ చేసేసి అప్పటికప్పుడు రూపానంద రెడ్డి గారి ఇంట్లో ఎలా ఉందో లేదా అవన్నీ ఎలాగ ఉన్నాయో అన్ని చూసి అప్పుడు నిన్నటికి నిన్న వాళ్ళకి వాళ్ళ తయారు చేస్తారా? ఓకే కారుమంచి రమేష్ గారు, ఇప్పుడు ఫైనల్గా మిమ్మల్ని ఒకటి అడుగుతామండి. ఇదే పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వంలో ఉండి వైసీపీ ఎమ్మెల్యే ఇలా చేస్తే వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకునేదంటారు? సార్ నేను క్లియర్ గా ఎన్నాడు కూడా చెప్పాను మీకు, అంబటి రాంబాబు గారి విషయంలో కానీ లేదా గోరంట్ల మాధవ్ గారి విషయంలో కానీ మరొక ఎమ్మెల్సీ విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన ఆరోపణల్లో ఎక్కడా కూడా ఏ ఒక్క మహిళ బయటకు వచ్చి కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు. కేవలం అవన్నీ కూడా ఆ రోజున నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సృష్టించిన సృష్టి. ఈ రోజున నిజంగా అదే పరిస్థితి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అదే ఒక ఎమ్మెల్యేకి జరిగి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుందరు, అరెస్ట్ చేయించుదురు, కేసు నమోదు చేసి లోపల ఎత్తురని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.